చాలా కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ మీరు వింటున్నారు. అవన్నీ సత్యం కాదు. ముఖ్యంగా ఏంటంటే నేను వచ్చి 18 రోజులు అయింది ఇక్కడికి. జూలై 12 నుండి ఈరోజు జూలై 29. ఈ 17 రోజుల్లో మీరు ప్రార్థించారు, దేవుడు అద్భుతాలు చేశాడు. అయితే కన్ఫ్యూజన్ క్లారిఫై చేయడానికి ఇప్పుడు మరలా ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే కాంచీపురంలో ఎవరో ఒక షేక్ ఉన్నారట, ముసలాయన. ఆయన ఎప్పుడో ఒక లెటర్ రాశారట. ఆయన వల్ల ఇది అయిందని దుష్ప్రచారం జరుగుతుంది. అందుకనే ఇంగ్లీష్లో ముందు మేము వీడియో రిలీజ్ చేశాం. ఆయన ఇక్కడ ఎవరితో టచ్లో లేరని, తలాల్ ఫ్యామిలీ ఎవరైతే అబ్దుల్ మహదీ చనిపోయాడో వాళ్ళ బ్రదర్ అబ్దుల్ ఫటాయే చెప్పడం జరిగింది. ఆయన ఫేస్బుక్ పోస్ట్ కూడా చేశారు. మరలా నిన్న రాత్రి ఆయన లెటర్ రాశారు, ఈ డ్రామాలన్నీ ఆపకపోతే మరలా మాకు నిమిషాకి మరణశిక్ష తప్పదు అని మరలా రిక్వెస్ట్ కూడా చేశారు. అందుకే నేను మోదీ గారికి చెప్పాను, అమిత్ షా గారి ద్వారా చెప్పాను, రూపాలా గారి ద్వారా ఒక ట్వీట్ చేయండి. మీరు ఎలాగ గవర్నమెంట్ ఫెయిల్ అయిందో ఒప్పుకున్నారు. జూలై 14ని నేను ఎలాగ టైం అడిగానని చెప్పాను. నాకు వారు ఎలాగ టైం ఇచ్చారు 7 రోజులు. ఇప్పుడు 7 రోజులు కాదు, జూలై 16 నుండి ఈరోజు 29, దాదాపు 15 రోజులు. ఇప్పుడు మరలా ఆయన రెచ్చగొట్టం ఏంటి? అందుకే షేక్ గారు అబుబకర్ ఏదో ఆయన పేరు, ముసలాయన, కేరళ నుంచి ఇలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దని రిక్వెస్ట్ చేశాను ఇంగ్లీష్లో. అది అయిపోయింది. ఇప్పుడు మీరేం చేయాలి మీడియా మిత్రులారా? మరలా ప్రజలందరికీ చెప్పి అబ్దుల్ ఫటా ఎవరైతే వారి కుటుంబం ఒప్పుకున్నారో, ఎంతమంది నాకు సాయం చేశారు ఆ కుటుంబాన్ని ఒప్పించడానికి. మొట్టమొదటి చైర్మన్ మహదీ ఇబ్రాహీం గారు, 80 year old, మీరు చూశారు. ఆ తర్వాత షేక్ హమూద్, ఆయన కంటే పెద్దవారు లేరు. 2012లోనే న్యూయార్క్ టైమ్స్ ఆయన స్టోరీ చూడండి. 3 కుటుంబం, 4 కుటుంబంలో ఉన్న చీఫ్ ఆ లీడర్స్ నేను మాట్లాడింది. 5 డాక్టర్ శామీ ఎల్ అరియన్, మోస్ట్ పాపులర్ ప్రొఫెసర్, 5 సంవత్సరాల ప్రిజన్లో ఉండి బయటకు వచ్చి టర్కీ నుంచి హెల్ప్ చేశారు ఇలా అందరూ కాదు. 6 డాక్టర్ సలీం యమిని, పవర్ఫుల్ లీడర్. ఇలాగ అనేక మంది గ్రూపుల ద్వారా లోకల్ వారిని కన్విన్స్ చేసి, లీడర్ని కన్విన్స్ చేసి, హూతీ లీడర్స్ని కన్విన్స్ చేసి ఇంత మంచి చేస్తే ఇది ఎంబసీ డ్రామా. ఫారిన్ మినిస్టర్ ఏమన్నారు ముందాలు, మేము చేయలేము, ఎంబసీ లేదు అని జూలై 14ని ఒప్పుకున్నారా లేదా సుప్రీంకోర్టులో? మళ్ళీ ఇప్పుడేమంటారు, మేమే పంపించాం. ఎక్కడే పంపించారు? సౌదీ అరేబియా పంపించారట. యెమెన్ ఒక దేశం, సౌదీ అరేబియా దేశం, సానా ఒక దేశంగా ఇడిపోయింది. ఇరాన్ పంపించారట. ఏంటి ఈ డ్రామాలు? అందుకే మోదీ గారు మీరు ఒక ట్వీట్ చేయండి, లేదా ఫారెన్ మినిస్టర్ జైశంకర్ ట్వీట్ చేయమని. వాళ్ళు ట్వీట్ చేయలేదు సరికదా, ఎక్కడో పడుకున్న ముసలాయిని లేపి మీడియాను పంపించి అబ్దుల్ ఫటాకు డబ్బులు ఇచ్చినట్టు, వాళ్ళు ఒప్పుకున్నట్టు అబద్ధ పబ్లిసిటీ చేయిస్తూ అందరినీ మిస్గైడ్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు, షేక్ గారు ఎప్పుడో చేసినది ఫెయిల్ అవ్వబట్టి, గవర్నమెంట్ చేసింది ఫెయిల్ అవ్వబట్టి, నేను ఇప్పుడు చూడండి, నిమిషా కూతురు పాపం కొచ్చిన్ స్కూల్లో పక్కన ఎక్కడో 50 మైళ్ళు ఉంటే, మమత చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి చివరికి కొచ్చిన్ చేరి తను తీసుకెళ్ళి మమత తీసుకొని వచ్చింది. ఇప్పుడు నాతో మన మమత ప్రజాశాంతి పార్టీ జనరల్ సెక్రటరీ హైదరాబాద్ నుంచి. నిమిషా హస్బెండ్ థామస్ పాపం ఎంతో కృషి చేస్తూ మాతో అక్కడి నుంచి కేరళ నుంచి ఢిల్లీ వచ్చి, వీళ్ళందరి ఖర్చులు నేనే పడుతున్నాను, ఎవరు రూపాయి అడగలేదు. మీరు ఇస్తానన్నా వద్దని చెప్పారు. మేము ఖర్చు పెడతాం, వీళ్ళందరూ గ్రూపులకి ఎంత ఖర్చు అవుద్దో మీకు తెలుసు. రిలీజ్ అయ్యే టైంలో వీళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. కనుక మీడియా మిత్రులారా, సత్యాన్ని మీరు ప్రకటించండి. ఆ షేక్కి దీనికి ఏమి సంబంధం లేదు. ఆ ఎంబసీ అన్నది మనకి సనాలో లేదు. దాని ద్వారా ఏమీ జరగదు. జరిగిన దాన్ని వీళ్ళు పాడు చేస్తున్నారని సత్ప్రచారం చేయండి. అబ్దుల్ ఫటాకి క్షమాపణ చెప్తున్నా మరోసారని ఇంగ్లీష్లో చెప్పాను. ఆయన మనసు మరల మారి ఒప్పుకున్నట్టే మరల నిమిషాన్ని బ్రతికించినట్టు, నిమిషం తిరిగి వచ్చినట్టు, నిమిషాన్ని చంపాలి అంటే ఈ దుష్ప్రచారాలు జరగాలి.
నిమిష ఇండియా తిరిగి రావాలంటే మోదీ గారు ట్వీట్ చేయాలా, కనీసం మాకు సంబంధం లేదు. నా పేరు ఎత్తకపోతే డాక్టర్ పాల్ గారు ఏం చేస్తున్నారో చేయనియండి అని ఒక థ్యాంక్స్ చెప్తే తప్పేంటి చెప్పండి. పోనీ థ్యాంక్స్ చెప్పకపోతే పోయింది. ఈ అంబాసిని మేము ఫెయిల్ అయ్యామని చెప్పి 14ని మరలా మేము చేస్తున్నాం అండవేటి. ఇలాగైతే నిమిష బతకదు, నిమిష ప్రాణంతో ఇండియా తిరిగి రాదు. నా ప్రయత్నాలన్నీ పాడు చేయడానికి, ఎవరికో క్రెడిట్ ఇవ్వడానికి, క్రెడిట్ ఎవరికి ఇస్తేటి? దేవుడికి ఘనత మీ అందరూ ప్రార్థనలు చేయబట్టి, మీడియా రిపోర్ట్ చేయబట్టి ఈ మంచి 18 రోజుల్లో నేను 7 రోజుల్లో చేశా. నిమిషాన్ని తీసుకొని వారి కుటుంబం తీసుకొని ఇండియా రావడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం రప్చర్ చేసి పాడు చేసేస్తున్నా. అర్థం చేసుకోండి. ఈ వీడియో అందరికీ రీచ్ అయ్యేటట్టు, ప్రార్థించే వారందరికీ, శాంతి కాముకులందరికీ రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.